తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం చెర్లోపల్లి క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 3.5 కేజీల గంజాయి 2 సెల్ఫోన్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి గంజాయి సేవించిన వారికి టెస్ట్ నిర్వహించి వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలిపినచో తెలిసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్ఐ వినోద్, రైల్వే కోడూరు ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. డీజీపీ గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ గారైన ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు కోడూరు రూరల్ సిఐ గారు, చిట్వేలు ఎస్ఐ గారు చిట్వేలు పరిధిలోని చెర్లోపల్లి బ్రిడ్జి వద్ద ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.5 కిలోల గంజాయి, 2 ఫోన్లు, కొంత నగదు రికవర్ చేయడం జరిగింది, స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ అయిన నిందితులు నవీన్ కుమార్ అనే అతను కొంతకాలంగా చిట్వేల్లో కాపురం ఉంటున్నాడు. బయట నుంచి వచ్చి అతను ఇక్కడ గాంజా కొంతమంది కస్టమర్లకి సప్లై చేయడం జరుగుతుంది. ఆయన విచారించిన అనంతరం ఆయనకి రామ్మోహన్ రెడ్డి ప్రధాన సరఫరాదారుగా, వారికి ఇంకా కొంతమంది వ్యక్తులు బయట నుంచి వస్తుందని చెప్పి సమాచారం ఇచ్చారు. దాని మీద వాళ్ళ యొక్క అకౌంట్స్, వాళ్ళకి సంబంధించిన డేటాని మొత్తాన్ని కూడా విచారించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసి దీంట్లో ఉన్న ఈ చైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చట్ట పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. స్నేహం చేస్తున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, పిల్లలు ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నారు, ఎన్ని గంటలకు పోతున్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారు అనేది ఖచ్చితంగా గమనించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద, ఈ సొసైటీ మీద చాలా ఎక్కువగా ఉంది. ఈ ఒక గాంజా అలవాటు ఆ ఒక్కడితోనే పోదు, ఆ కుటుంబానికి, సొసైటీకి, ఆ వ్యవస్థ అన్నింటికి కూడా నష్టం కలుగజేస్తుంది. గంజాయిని ఈ దశలో మనం కనుక అరికట్టకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. పిల్లలు చదువు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటాయి. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై పోలీసులకు సహకరించాలి. గంజాయి రహిత సమాజం కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి. దానికోసం పోలీస్ శాఖ మీ సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.